షాహపూర్ గ్రామంలో ప్రియాంక ఇంకా సోనం అనే ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉండేవారు. వాళ్ళ తలలు ఒకదానికొకటి కలిసి ఉండేవి. తలలు కలిసి ఉన్న కారణంగా ఇద్దరికీ అన్ని పనులు కలిసే చెయ్యాల్సి వచ్చేది. కలిసి తినడం, కలిసి పడుకోవడం, కలిసి తిరగడం. నాన్నా, మా ఇద్దరి తలలు ఇలా పుట్టుకతోనే కలిసి ఉండేవా, లేదా మీరే ఫెవికాల్తో కలిపేశారా? లేదమ్మా, నేను అతికించలేదు. మీరు పుట్టుకతోనే కలిసి పుట్టారు. ఒక్కోసారి ప్రియాంక ఇంకా సోనంల మధ్య గొడవలు కూడా అయ్యేవి. నేను పార్క్కి వెళ్ళాలి, నేను రాను, నేను ఇంట్లోనే ఉండి మున్షీ ప్రేమ్చంద్ కథలు చదవాలి. చూడండమ్మా, మీరిద్దరూ ఒకరితో ఒకరు ఎందుకు గొడవ పడుతున్నారు? ముందు మీరు పార్కుకు వెళ్ళిరండి, తర్వాత ఇంట్లో కూర్చొని కథలు చదువుకుందరు. ఒక్కొక్కటి చొప్పున 2 పనులు చేసుకోండి. ఒకరోజు ప్రియాంక ఇంకా సోనం వాళ్ల తల్లి వాళ్ల తండ్రితో ఇలా అంది. మనిద్దరు ఆడపిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళయిపోయారు. వీళ్ల పెళ్లి చేయడానికి ఆ అబ్బాయిని వెతకడం మొదలుపెట్టండి. కానీ నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ ఇద్దరు వేరువేరు అబ్బాయిలైతే వీళ్ళకి పెళ్లి చేస్తే వీళ్ళు ఎలా కలిసి ఉండగలరు? ఇద్దరు వేరువేరు అబ్బాయిల్ని పెళ్లి చేయాల్సిన అవసరం లేదు. ఒకే అబ్బాయితో ఇద్దరికి పెళ్లి చేసేద్దాం. ఇది తప్ప మనకి వేరే దారి లేదు. ప్రియాంక సోనంల నాన్న ఎన్నో ఇళ్లకి సంబంధం కోసం వెళ్తారు. కానీ ప్రతి చోట అతనికి నిరాశే దక్కుతుంది. చూడండి రామ్ సింగ్ గారు, తలలు కలిసి ఉన్న అమ్మాయిల్ని కోడలుగా చేసుకోవడానికి మాకు ఏ ఇబ్బంది లేదు. కేవలం 20 లక్షలు ఇవ్వండి, మేం పెళ్లికి సిద్ధం. నేనొక పేద రైతుని, అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తాను? మరి అయితే ఈ పెళ్లి జరగదు. రామ్ సింగ్ తన ఇంటికి చేరుకుంటాడు. ఇవాళ 12వ కుటుంబంలో పెళ్లి మాటలు కుదరలేదు. ఎవరూ తలలు కలిసిన పిల్లల్ని కోడలుగా చేసుకోవడానికి సిద్ధంగా లేరు. ఒకవేళ సిద్ధంగా ఉన్నా కూడా వాళ్ళు బోల్డంత కట్నం అడుగుతున్నారు. నాకైతే అసలు అర్థం కావట్లేదు, ఏం చెయ్యాలో. నాన్నగారు, మీరు చింతించకండి, మేము పెళ్లి చేసుకోకుండానే ఉండిపోతాం. అలా మాట్లాడొద్దమ్మా. ఏదో ఒక రోజు ఎవరో ఒక అబ్బాయి తప్పకుండా దొరుకుతాడు. ప్రియాంక సోనం వాళ్ల ఊరు నుండి 20 మైళ్ల దూరంలో సహారంపూర్ అనే ఒక ఊరుండేది. అక్కడ చింటూ ఇంకా చమన్ అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. ఇద్దరు ఊళ్ళో చాలా అల్లరి చేస్తూ ఉండేవారు. ఇవాళ ఈ పొలంలో చెరుకులు తిందాం. ఇవాళ రామ్దాస్ బాబాయ్ వాళ్ళ పొలంలో తిందాం. కానీ ఆయన తన చెరుకు తోటకి కాపలాగా అతనే పొలంలో పడుకుంటున్నాడు. ఏం పర్వాలేదు, అతని పొలం నుండి పంపేయకపోతే నా పేరు చింటూవే కాదు. చింటూ ఇంకా చమన్ తమ తలల మీద భయంకరంగా ఉన్న కుండలు బోర్లించుకుంటారు. వాళ్ళు పొలంలో నిలబడే బొమ్మల్లా వేషం వేసుకొని నెమ్మదిగా రామ్దాస్ బాబాయ్ మంచం దగ్గరికి వెళ్తారు. రామ్దాస్ బాబాయి గుర్రు పెట్టి పడుకున్నారు. నిద్రలే రామ్దాస్, నిద్రలే రామ్దాస్. రామ్దాస్ బాబాయికి తెలివి వస్తుంది. అప్పుడు అతని ఎదురుగా 2 బొమ్మల్ని నవ్వుతూ చూసి బాగా భయపడిపోతారు. కాపాడండి నన్ను. చింటూ ఇంకా చమన్ కుండలు తీసేసి బాగా నవ్వుకుంటారు. ఇవాళ మనకి చెరుకులతో పండగే. మరుసటి రోజు చింటూ ఇంకా చమన్ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఒరే, పెళ్ళయ్యాక మనం విడిపోతామేమో కదరా. ఒకవేళ మనకి పెళ్లిళ్ళు అయ్యాక కూడా మనం ఇలాగే సరదాగా ఉండగలిగితే బాగుంటుంది. కానీ మన భార్యలు మనల్ని కలిసి ఉండనివ్వరు కదా. నిజం చెప్తున్నావు, ఆడపిల్లలు అలాంటి వాళ్లే, మన స్నేహాన్ని పాడు చేసేస్తారు. అటు ప్రియాంక ఇంకా సోనంల ఊళ్ళో వరదలు వచ్చేస్తాయి. రామ్ సింగ్, అతని భార్య ఇంకా ప్రియాంక సోనం అందరూ నీళ్లల్లో పడిపోతారు. ప్రియాంక, సోను, మీరు మీ చెయ్యి పట్టుకోండి, నేను ఇప్పుడు మిమ్మల్ని ఒడ్డుకు తీసుకెళ్తాను. రామ్ సింగ్ తన భార్య చెయ్యి పట్టుకుని
అందరినీ ఒడ్డుకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. అప్పుడే ప్రియాంక చెయ్యి వాళ్ళమ్మ చేతి నుండి జారిపోతుంది. ఇక ఆ వరద నీళ్లలో వాళ్ళు ఎటో కొట్టుకుపోతారు. నా పిల్లలు. మీరేం భయపడకండి, ఆ భగవంతుడే వాళ్ళని కాపాడతాడు. వాళ్ళిద్దరికీ ఈదడం రాదు, పాపం ఎలా బ్రతికి బయటపడతారు? ప్రియాంక సోనం వరదలో కొట్టుకుపోయి చింటూ చమన్ల ఊరు సహాన్పూర్ చేరుకుంటారు. చింటూ ఇంకా చమన్ వరదలో చిక్కుకున్న వాళ్లను ఒడ్డుకి తేవడంలో సహాయం చేస్తున్నారు. వాళ్ళు ప్రియాంక సోనంని ఒడ్డుకి తీసుకొస్తారు. వాళ్ళని చూసి ఆశ్చర్యపోతారు. మీ ఇద్దరి తలల్ని ఎవరైనా ఫెవికాల్తో అంటించారా ఏంటి? లేదు, మేము ఇలాగే పుట్టాము. మీరిద్దరు ఏ ఊరు వాళ్ళు? మేము మెహిందీపూర్ ఊరి వాళ్ళం. ప్లీజ్ మమ్మల్ని మా ఇంటికి దిగబెట్టేస్తారా? మా అమ్మా నాన్నలు బాగా ఏడుస్తూ ఉంటారు. చమన్ చింటూ ఒక పడవని తయారు చేస్తారు. వాళ్ళు ప్రియాంక సోనంని వాళ్ళ ఊరికి దిగబెట్టడానికి బయలుదేరతారు. కానీ పడవ బోల్తా పడిపోతుంది. చమన్ ఇంకా చింటూ ఎలాగోలా పడవని తిప్పి ప్రియాంక సోనంని మళ్ళీ కూర్చోబెడతారు. ప్రియాంక సోనం పడవలో కూర్చుని వాళ్ళ ఊరికి చేరుకుంటారు. కానీ చమన్ ఇంకా చింటూ ఆ నదిలోనే మునిగిపోతారు. రామ్ సింగ్ తన పిల్లల్ని కలిసి చాలా సంతోషిస్తాడు. అమ్మా నాన్న, ఎవరైతే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారో వాళ్ళు నదిలో మునిగిపోయారు. దయచేసి వాళ్ళని వెతికించండి. ఊళ్ళో కొంతమంది చమన్ ఇంకా చింటూని నదిలో వెతకడానికి వెళ్తారు. కాసేపు తర్వాత వాళ్ళు చమన్ ఇంకా చింటూని బయటికి తీసుకొని వస్తారు. ఇద్దరూ స్పృహ కోల్పోయి ఉంటారు. ఊళ్ళో వాళ్ళు అందరూ వాళ్ల పొట్ట నొక్కి వాళ్ల కడుపులోంచి నీళ్లు బయటికి తీస్తారు. చమన్ ఇంకా చింటూకి తెలివి వస్తుంది. మీరిద్దరూ నా కూతుళ్ళని కాపాడారు. మేము మీ మేలు ఈ జన్మలో మర్చిపోము. మనిద్దరం వీళ్ళలో ఒకరిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది? వీళ్ళు ఎల్లప్పుడూ కలిసే ఉంటారు. వీళ్ళ కారణంగా మనం కూడా ఎప్పుడూ కలిసే ఉంటాం. అవును, నిజమే. చమన్ ఇంకా చింటూ రామ్ సింగ్తో ప్రియాంక సోనంని పెళ్లి చేసుకునే తమ ఉద్దేశాన్ని చెప్తారు. రామ్ సింగ్ చాలా సంతోషంగా ప్రియాంక సోనంల పెళ్లి చమన్ ఇంకా సోనంతో చేసేస్తారు. చాలా అందమైన గ్రామం ఒకటి ఉండేది. అదే రామ్గఢ్. రామ్గఢ్ వరకు చేరుకోటానికి అందరూ నదిని దాటాల్సి వచ్చేది. ఈ నదిలో 2 పడవలు ఉన్నాయి. అవే అందరినీ ఒక ఒడ్డు నుండి మరొక ఒడ్డుకి తీసుకువెళ్తూ ఉంటాయి. ఈ అందమైన గ్రామంలో హరయ్య అనే ఒక రైతు ఉండేవాడు. హరయ్య భార్య గర్భవతి. అయినా సరే తను హరయ్య కోసం పొలానికి భోజనం తీసుకుని వచ్చేది. నేను నీకెన్నిసార్లు చెప్పాను మరీ ఇంత దూరం నడవకు అని, కాని నువ్వేమో నా మాట అస్సలు వినటమే లేదు. మీ మాట విన్నానులేండి, కానీ నేను కొంచెం నడిస్తే ఏమీ అరిగిపోను. పైగా మీకు భోజనం కూడా ఇవ్వగలుగుతాను కదా. ఇద్దరూ ఎప్పుడూ కలిసే భోజనం చేసేవాళ్లు. ఎప్పుడైతే హరయ్య భార్య మీరా 2 కవల పిల్లలకి జన్మనిచ్చిందో అప్పుడే తను చనిపోయింది. మీరా పెద్ద కర్మ రోజున గ్రామస్తులు హరయ్య ఇంటికి వచ్చారు. నిన్ను చూస్తుంటే చాలా బాధగా ఉంది నాకు. నీ భార్య ఇంత చిన్న వయసులోనే చనిపోయింది. హరయ్య, ఇప్పుడు నీకు మాత్రం ఏమంత వయసైందని? ఇప్పుడు నువ్వు నీ కూతుర్లు ఇద్దరి కోసం కూడా మరో పెళ్లి చేసుకొని తీరాల్సిందే. లేదు సర్పంచ్ గారు, ఇదిగో నా ఈ బిడ్డలే నా సర్వస్వం. నేను కేవలం వీరిద్దరి కోసమే బ్రతకాలననుకుంటున్నాను. కాలం గడుస్తూ పోయింది. ఇంక హరయ్య కవల పిల్లలు పెద్దవాళ్లు అవుతూ పోయారు. ఇప్పుడు నైనా ఇంకా సునైనా ఇద్దరికీ 10 ఏళ్లు వయసొచ్చింది. నాన్నా, మీరు చెప్పారు కదా మీరు మాకు ఈత కొట్టడం నేర్పిస్తాను అని. నాకు గుర్తుంది. అయితే మీరు మాకు ఈత కొట్టడం ఎప్పుడు నేర్పిస్తారు? అమ్మా, పొలంలో చాలా ఎక్కువ పని ఉంది.
నేను మీకు ఈ ఆదివారం ఈత కొట్టడం నేర్పిస్తాను. ఆదివారం నిజమే కదా? ఆ, ఆ, నిజంగానే. ఆదివారం హరయ్య నైనాని సునైనాని తీసుకుని నది దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ముందు హరయ్య నీటిలోకి దూకాడు. ఇప్పుడు చూడండి, మీరు జాగ్రత్తగా మీ కాళ్ళని చేతులని ఇలానే ఆడిస్తూ ఉండాలి. జాగ్రత్తగా చూడండి. నైనా ఇంకా సునైనా హరయ్యని జాగ్రత్తగా ఈదటం గమనించారు. పదనైనా, ఇప్పుడు నువ్వు ప్రయత్నించు. నైనా భయంగానే ప్రయత్నించింది. ముందైతే తను ఈదలేకపోయింది. తర్వాత తనకి నిదానంగా అర్థమయ్యింది. అదే విధంగా తర్వాత సునైనా కూడా ప్రయత్నించింది. అలా కొద్దిసేపటికే ఇద్దరికీ ఈదటం వచ్చేసింది. తర్వాతేముంది? నైనా ఇంకా సునైనా ప్రతిరోజూ ఈదటం అభ్యాసం చేస్తూ వచ్చారు. కొన్ని రోజుల తర్వాత హరయ్య సర్పంచ్ గారి దగ్గరకు వెళ్ళాడు. సర్పంచ్ గారు, నాకు నైనా సునైనాల జనన దాఖలా పత్రం కావాలి. అదైతే నేను ఇస్తాను, కానీ జనన దాఖలా పత్రాన్ని నువ్వేం చేసుకుంటావు? నేను ఇద్దరిని పక్కన ఉన్న గ్రామంలో చదివించాలని అనుకుంటున్నాను. నువ్వు అమ్మాయిలను చదివించాలి అనుకుంటున్నావా? మన గ్రామంలో అయితే ఏ అమ్మాయి చదవాలి అనుకోవటం లేదు. నువ్వు గ్రామ పరంపరని పాడు చేస్తున్నావు. రేపటి నుంచి అమ్మాయిలందరూ గొడవ చేయటం మొదలు పెడతారు. వాళ్ళు కూడా స్కూల్కి వెళ్తామంటారు. మరి ఇంట్లో పొలాల్లో పని ఎవరు చేస్తారు చెప్పు? మీరు ఏవైనా అనుకోండి సర్పంచ్ గారు, నేను నా కూతుర్లని చదివించాలని అనుకుంటున్నాను. మీరు నాకు వాళ్ళ జనన పత్రాలు ఇవ్వండి. సర్పంచ్ కొన్ని పుస్తకాలను తీసి ఆ తర్వాత హరయ్యకి నైనా ఇంకా సునైనాల జన్మ దాఖలా పత్రాలను ఇచ్చారు. ఇప్పుడు నైనా ఇంకా సునైనా ఇద్దరూ రోజూ నదిని దాటి స్కూల్కి వెళ్ళసాగారు. హరయ్య చాలా సంతోషంగా ఉన్నాడు. ఒకరోజు ఏం జరిగిందంటే, నైనా ఇంకా సునైనా నది దాటుతున్నారు. అప్పుడే వాళ్ళు మరొక పడవలో సర్పంచ్ గారు ఒంటరిగా రావడం చూశారు. హఠాత్తుగా పడవ అదుపు తప్పింది. అప్పుడు సర్పంచ్ గారు నదిలో పడిపోయారు. కాపాడండి, కాపాడండి, నన్ను ఎవరైనా కాపాడండి, అయ్యో ఎవరైనా కాపాడండి, కాపాడండి. నైనా ఇంకా సునైనా ఏమీ ఆలోచించలేదు. వాళ్ళిద్దరూ నదిలోకి దూకేశారు. వాళ్ళు ఈదుకుంటూ సర్పంచ్ గారి దగ్గరకు వెళ్లారు. ఇద్దరూ సర్పంచ్ గారికి ఆసరా ఇచ్చి ఆయనని నది ఒడ్డుకి తీసుకువచ్చారు. నది ఒడ్డున కొంతమంది సర్పంచ్ గారి గుండెలని గట్టిగా నొక్కి నొక్కి ఆయన ఒంట్లో నుంచి నీళ్లని బయటికి తీశారు. చివరికి సర్పంచ్ గారి ప్రాణాలు కాపాడారు. ఆయన నైనా సునైనాలని తన దగ్గరికి పిలిచి ఇలా అన్నారు. మీరిద్దరూ నా ప్రాణాలు కాపాడారు. మీరిద్దరూ చాలా ధైర్యవంతులమ్మా. మీ నాన్న చెప్పింది నిజమే. మీరిద్దరూ మీ నాన్నకు తోడు ఉండగా అతనికి వేరే ఎవ్వరి అవసరం ఉండదమ్మా. ఈ కథ నుండి మనకి అర్థమయ్యింది ఏమిటంటే, అమ్మాయిలు అబ్బాయిల కంటే తక్కువేమీ కాదు అని. అబ్బాయిలు చేయగలిగిన ప్రతి పని అమ్మాయిలు కూడా చేయగలరు.